ఇందు రాజు కలిసి చేసిన ప్రాజెక్ట్ అయితే మంచి సక్సెస్ రావడంతో ఇంకా డబ్బులు తీసుకొని వచ్చి రాజు ఇందు అయితే అందరి ముందు సర్ప్రైజ్ ఇస్తారు. ఏం పిన్ని, మేము సంపాదించిన డబ్బులు ఇవి అని చెప్పి అన్నట్టుగా ఇంకా అందరి ముందు అంటారు. ఎప్పుడు నేను ఆనికి చేశాను దీనికి చేశాను అని చెప్పని అంటుంటావు కదా, ఇప్పుడు మేము ఒక్క నెలలో మేము ఇంత ప్రాఫిట్ తీసుకొచ్చాము అని అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా అందరూ సంతోషిస్తారు, ఒక్క రేఖ తప్పక. సరే, దీంట్లో ఎవరు కష్టం ఎంత ఉండాలో అంత తీసుకుందామని చెప్పి అన్నట్టుగా ఇంకా రాజు అలాగే ఇందు అయితే నాకు వచ్చిన మొదటి సంపాదన డబ్బులు కాబట్టి నేను ముందు దీన్ని ఇంత అమౌంట్ని నేను తాతయ్య ఆపరేషన్ కోసం అని చెప్పి అన్నట్టుగా అయిని ఆ డబ్బులు తీసుకుంటుంది. ఇంకా అలా తీసుకునేటప్పటికి రేఖ అయితే మీ తాతయ్యకి ఆపరేషన్ చేయడానికి వీలు లేదు అన్నట్టుగా చెప్పేస్తుంది. అసలు వీలు లేదని చెప్పడానికి నువ్వెవరు పిన్ని అన్నట్టుగా ఇంకా రాజు అయితే మళ్ళీ అడ్డం తిరుగుతాడు. ఇంకా అలా తిరిగిన తర్వాత తనైతే అవును, నేను నా సంపాదనతో నా తాతయ్యకి ఆపరేషన్ చేయించాలనుకున్నాను, ఇప్పుడు అదే నా కళ నెరవేరబోతుంది అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా రాజు అడ్డుపడేటప్పటికి ఇంకా రేఖ కూడా అయితే ఒప్పుకుంటుంది. ఇంకా వీటిలలో ఒక 5 లక్షల డబ్బులు నీకన్నట్టుగా ఒక నెలకి అని చెప్పి అన్నట్టుగా అవి తీసుకొని రాజు అయితే చలపతి ఇంటికైతే వెళ్తాడు. ఇంకా డబ్బులు తీసుకెళ్ళి ఇది నా సంపాదన నాన్న అని చెప్పని పెట్టంగానే ఎక్కడి నుంచి కొట్టుకొని వచ్చావు, ఎవరిని ముంచేసావు అని చెప్పి అన్నట్టుగా చలపతి అయితే మాట్లాడతాడు. అప్పుడు ఇంకా అసలు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడని ఇంకా ఇందునే తన ఒక నెల సంపాదన 5 లక్షలు తను ఎవరిని మోసం చేయలేదు అని చెప్పి అన్నట్టుగా తనైతే అసలు జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇంకా అప్పుడు చలపతి సంతోషం అయితే ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి నా కొడుకు బేవర్స్గా తిరుగుతున్నాడు, అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చాలా చెప్తుంటారు కదరా, ఇప్పుడు నా కొడుకు ఒక్క నెలకి 5 లక్షల డబ్బులు సంపాదించాడు, అదిరా నా కొడుకు అంటే అని ఇంకా ఫస్ట్ తను గొప్పగా తన కొడుకు గురించి చెప్పుకుంటూ ఉంటే రాజుకు కూడా చాలా సంతోషం వేస్తుంది. ఇంకా లక్ష్మి అందరూ అయితే చాలా సంతోషిస్తారు. ఇంకా రాజు కూడా ప్రయోజకుడు అయ్యాడు అని చెప్పని చలపతి అలాగే లక్ష్మి ఇద్దరు సంతోషపడే లోపే ఇంకా చలపతి అయితే అసలు నిజం కూడా బయట పెట్టేస్తాడు.